లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుండి మనకు కావలసినవి ఎంపిక చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, సంఘాలు కూడా ఉన్నాయి. అయితే మనం ఎంచుకున్న ఎంపిక దాని పర్యవసానం కూడా మనమే భరించాలి. ఒక విషయాన్ని ఎంపిక చేసుకున్నావు, ఆ విషయాన్ని ఎంపిక చేసుకున్న తరువాత కష్టమో నష్టమో, లాభమో అవమానమో, పర్యవసానాలు కూడా ప్రతి వ్యక్తి భరించి తీరాలి. ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అక్కడ అతడు ఒక ప్రత్యేకమైన ఎంపిక చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తా ఉంది. అతడు ఎవరో కాదు, అతని పేరు లోతు. దేవుని బిడ్డలారా, లోతు ఎంపిక చేసుకునే సమయం, ఆ సమయంలో లోతు చుట్టూ చూశాడు. అతనికి కనబడినటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం. లోతు కను దృష్టికి ఆ సొదొమ గొమొర్రా చాలా అందంగా కనపడింది, పచ్చగా ఉంది, సస్యశ్యామలం. అక్కడంతా దూరం నుండి చూశాడు, పచ్చగా కనపడింది. దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో చాలా మంది కంటికి కనబడే దాన్ని బట్టే ఎంపికలు చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. మెరిసేదంతా బంగారం కాదు, కనపడుతున్నదంతా మంచిది కాదు. ఏమేమి చూస్తా ఉన్నావో వాటి విషయమై కనీస అవగాహన లేకుండా కేవలం దృష్టి మీద ఆధారపడి ఎంపిక చేసావా, లోతు ఏమయ్యాడో బ్యాడ్ న్యూస్ అన్నగా చూద్దాం. ప్రస్తుత దినాల్లో చాలా చోట్ల ఈ మధ్య కాలంలో వింటా ఉన్నాం, 20,000 మంది ఒక చోట కూడి ఆరాధన చేస్తా ఉన్నారు. 50,000 మంది ఒక చోట కూడి ఆరాధన చేస్తా ఉన్నారు. 80,000 మంది ఒక చోట కూడి ఆరాధన చేస్తా ఉన్నారు. కంటికి కనపడతా ఉన్నది, అక్కడ ఏదో జరుగుతా ఉన్నదని పరుగులు తీస్తా ఉన్నారు. మా పాస్టర్ గారు అంతర్జాతీయ సువార్థికుడు. మా పాస్టర్ గారిని గెలవాలంటే ముందు అపాయింట్మెంట్ కావాలి. మా పాస్టర్ గారికి స్వస్థత వరం ఉంది తెలుసా? దేవుని బిడ్డలారా, ఇలా నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి బోల్డ్ సంఘాలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవడానికి బోల్డ్ సంస్థలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవడానికి బోల్డ్ మిషన్లు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవడానికి. ఏది సెలెక్ట్ చేసుకున్నావు, ఏది చాయిస్ గా తీసుకున్నావు, ఏది ఎంపిక చేసుకున్నావు, వెళ్ళిన తర్వాత పర్యవసానాలు కూడా భరించాలి. కనుకనే ముందే జాగ్రత్త పడాలి. ఈ సమయంలో నేను ఒక మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. పాస్టర్ని గౌరవించండి, పాస్టర్ని ప్రేమించండి, పాస్టర్ని ఘనపరచండి, అంతేగాని పూజించకండి. పాస్టర్ని దురభిమానంతో అభిమానించకండి. పాస్టర్ గారే సమస్తం కాదయ్యా, దేవుడు సమస్తం. కొన్ని సంఘాల యొక్క యూట్యూబ్ వీడియోస్ కనబడతా ఉంటాయి. ఆ సంఘస్థులు ఆ యూట్యూబ్ ఆ వీడియోల కింద ఒకరినొకరు తిట్టుకోవడం కనపడుతుంది. మీ పాస్టర్ కంటే మా పాస్టర్ బ్రహ్మాండమైనోడు తెలుసా అని ఒకటి కింద ఇస్తాడు. దానికి ప్రక్క నుంచి వేరే సంఘం వాళ్ళు బూతులతో సమాధానం ఇస్తారు. దేవుని నడి రోడ్డు మీద అవమానానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. పాస్టర్ని దురభిమానముగా అభిమానించొద్దు. దేవుడే సమస్తం. దేవుని మోసుకుని వస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ని గౌరవించండి, అంతేగాని పూజించకండి. అతని వలన నీవు పరలోకం వెళ్ళవు, అతని ద్వారా నీవు పరలోకం వెళ్ళవు. అతడు చెప్పే మాట అతని సొంతం కాదు. నేను చెప్పే మాట నాది కాదు, నా దేవునిది. ఆయన మాట నాలో ఉంచాడు, నేను నీకు ప్రకటన చేస్తా ఉన్నాను. నేను కేవలం ఒక బొమ్మను మాత్రమే. పాస్టర్ ఎవరైనా అంతే. ఎన్ని వరాలు నీకున్నా, ఎన్ని స్థలాలు నీకున్నా, ఎన్ని సంఘాలు నీకున్నా, యు ఆర్, నువ్వు కేవలం మట్టి ముద్దవే. నిన్ను వాడుకునే వానిలో ఉంది గొప్పతనం. కనుక దేవుని బిడ్డలారా, కంటికి కనబడుతున్నటువంటి గొప్ప గొప్ప పరిస్థితుల వైపు, గొప్ప గొప్ప సంఘాలు అని కనపడుతున్న వాటి వైపు పరుగులెత్తొద్దు. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు పరిశీలన చేయండి. చాలా సంఘాలలో ఈ మధ్య కాలంలో వింటా ఉన్నాం, ఆ సంఘ స్థాపకుల ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉండాలి, బ్యానర్ల మీద వారి ఫోటోలే ఉండాలి. ఎవరిచ్చారు మనకు ఆ అధికారం? కొర్నేలి భక్తుడు ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి చెప్పింది, పేతురుని రప్పించు. బయలుదేరి వచ్చాడు. పేతురు ఇంట్లోనికి రాగానే మిలిటరీ అధికారి అయినటువంటి కొర్నేలి సాష్టాంగపడ్డాడు పేతురుకి. పేతురు ఏమంటున్నాడు తెలుసా? నేను కూడా నరుడనేనయ్యా, నువ్వు నాకు సాష్టాంగపడ్డానికి లేదు. పేతురు వంటి వాడవా నీవు నేను? దేవుని కొరకు తలకిందులుగా సిలువ వేయబడిన ఆ గొప్ప సేవకుని వంటి వారమా మనం? పౌలు, బర్నబా వారు ఒక కుంటివాణ్ణి బాగు చేసిన సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దేవుళ్ళు అని వారిని ఎత్తి వారిని పూజ చేస్తా ఉంటే కొట్టుకుని అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, మేము కూడా నరులమేనయ్యా, మమ్మల్ని ఇలా చేయకండి అని అంటా ఉన్నారు. వాళ్ళకంటే శ్రేష్ఠులమా?
అభిమానించండి, ప్రేమించండి, పాస్టర్ని గణపరచండి. దేవుని సేవకుడు, దేవుని బిడ్డలారా, కంటికి కనబడుతున్న వాటిని బట్టి మనం ఎంపికలు చేస్తే ప్రమాదాలేనండి. కొన్ని సంఘాల్లో ఏమమ్మా అక్కడ సరైన వాక్యం ఉన్నదా, లేకపోతే పాస్టర్ గారు సరిగా ఉన్నారా అని అంటారు, ఏమోనండి మా పెద్దోళ్ళందరూ అట్టేనండి కాబట్టి మేము అట్టేనండి, మీరు అందరూ అట్టే నరకనకు పోండి. వెయ్యాలి, నిజం చెప్తా ఉన్నా. వాళ్ళు వెళ్ళారని వెళ్ళొద్దు. ఈ దినాల్లో అదే కనపడతా ఉంది. 100 మంది వెళ్ళారు, అక్కడ ఏదో జరిగిపోతా ఉంది. 1000 మంది వెళ్ళారు, అక్కడ ఏదో జరిగిపోతా ఉంది. ఏం జరగదు అక్కడ. నువ్వు ఉన్న చోట, నీ ఊళ్ళో నీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక చర్చ్ని వాక్యాన్ని బట్టి, పాస్టర్ని బట్టి కాదు, పాస్టర్ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, పాస్టర్కి డబ్బు ఉన్నదాన్ని బట్టి కాదు, పాస్టర్ చదువుకున్నాడని కాదు, పాస్టర్కి పరిశుద్ధాత్మ వరం ఉన్నదా, ఆయన ఆ రీతిగా నడపడుతున్నాడా లేదా అని గమనించి ఆ చర్చికి వెళ్ళిపో. 100,000 దగ్గర ఏమీ లేదండి. మనుష్యుల యొక్క ఆచారాలు, మనుష్యుల యొక్క భావాలు, మనుష్యుల యొక్క ఆలోచనలు దైవోపదేశాలని ప్రకటిస్తారయ్యా. జాగ్రత్త. చివరి దినాలు, చచ్చే దినాలు ఒక మాటలో చెప్పాలంటే, అంటే పోయే కాలం రోజులు. నిజం చెప్తావు. దేవుని బిడ్డలారా, అనేక రీతులుగా అపవాది మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. దేవుని చిత్తం జరుగుతా ఉందా, లేక మనుష్యుని చిత్తం జరుగుతా ఉందా? నీవు వెళుతున్నటువంటి సంఘాల్లో దేవుని వాక్యం ప్రకటించబడతా ఉందా, లేక దేవుని వాక్యము అని కోట్ చేయబడిన, పూత వేయబడిన ఏవైనా మాటలు వినపడతా ఉన్నాయా? నేనే ఒక్కరిని ప్రశ్నించట్లా, నేనే ఒక్కరిని విమర్శించట్లా, కానీ దేవుని వాక్యం దేవుని వాక్యమే. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. కానీ ఆ వాక్యాన్ని నీవు అటుగాని ఇటుగాని మార్చావా, ఖచ్చితంగా దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఎవరో చెప్పారు, సంస్థ చెప్పింది కదా అని చెప్పి నీ దగ్గర వచ్చిన 100 మంది విశ్వాసులను మార్గం తప్పించి, విశ్వాసాన్ని తప్పించి నడిపిస్తే దేవుడు వదిలేస్తాడా? ప్రతి వ్యక్తి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. కనుక పాస్టర్లైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరి అయిన ఎంపిక చేయకపోతే తప్పనిసరిగా దాని పర్యవసనాలు భరించాల్సింది. నరకమా, స్వర్గం కనబడతా ఉన్నాయిగా. దేన్ని ఎంపిక చేస్తా? మన ముందు అనేకమైన చాయిసెస్ ఉన్నాయి. నేను పలానది మంచిది, పలానా సంఘం ఇలాంటిది, పలానా వ్యక్తి ఇలాంటి వాడు, ఎవ్వరికి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇక్కడ లేనండి. ఈవెన్ నా గురించి నేను కూడా చెప్పుకోవడానికి రాలా. కేవలం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి, యవన ప్రాయంలో బలంగా, ఇవన్నీ కాదు. దేవుడు నాకు పని చెప్పాడు, చేస్తా ఉన్నా, దాట్స్ ఆల్. యవన ప్రాయం అయితే ఏంటి, చచ్చే వరకు పని చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో యవన ప్రాయం అనేది అర్హత కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం అంటే అద్భుతమైన అదృష్టం. అది అందరికీ దొరకదండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ సొంత చిత్తాన్ని దేవుని చిత్తమని భ్రమపరిచి జరిగించే వ్యక్తిగా, మోసకారిగా ఉన్నావా? ఇక్కడ జరిగింది ఏది? లోతు చేసుకున్న ఒక రాంగ్ చాయిస్, ఒక తప్పుడు నిర్ణయం, ఒక తప్పుడు ఎంపిక అతని బ్రతుకులో మొత్తం అతని యొక్క జీవితాన్ని నేల రాసి పాడేసింది.